హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రముఖ బీచ్ అయిన బాండీ బీచ్లో భారీ ఉగ్రవాద దాడి జరిగింది. ఇద్దరు సాయుధ దుండగులు అక్కడ బీచ్లో ఉన్న యూదులను టార్గెట్ చేసుకుని భారీగా కాల్పులకు తెగబడ్డారు. ఇందులో ఏకంగా 11 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా చాలామంది గాయాల పాలయ్యారు. చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఈ ఉగ్రవాద దాడి అనేది ప్రధానంగా ఆ బీచ్ దగ్గర జరుగుతున్న హనుక్కా ఫెస్టివల్‌ను టార్గెట్ చేసుకుని ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. హనుక్కా అనేది యూదులకు సంబంధించిన ఒక పండుగ లాంటిది. ఈ యూదులు 2000 మంది ఆ బీచ్‌లో గ్యాదర్ అయ్యారు. అక్కడ ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటున్న సమయంలో ఈ పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడి జరగడం చూస్తూ ఉంటే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యాంటీ సెమిటిజం అనేది పూర్తిగా అంతం కాలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఉగ్రవాద దాడికి ఆస్ట్రేలియాలో ఉన్న పాలిటిక్స్‌కు ఏమైనా సంబంధం ఉందా? లేదంటే ఆస్ట్రేలియా పాలిటిక్స్ వల్లే ఇలాంటి దాడులు ఏమైనా జరుగుతున్నాయా? అండ్ ఇది జస్ట్ ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమా? లేదంటే మన ఇండియాకు కూడా ఇదేమైనా వర్తిస్తుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం ఉగ్రవాద దాడిని చూస్తూ ఉంటే ఇద్దరు ఉగ్రవాదులు ఇప్పటికే పట్టుబడ్డారు. అందులో ఒకడు మరణించాడు. మరొకరి పేరు నవీద్ అక్రమంగా తేలింది. మరొకరి డీటెయిల్స్ పూర్తిగా బయటికి రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి ఈ నవీద్ అక్రమ్‌ను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇతను యాంటీ సెమిటిజంలో భాగంగానే యూదులను ఊచకోత కోయడంలో భాగంగానే ఈ హనుక్కా ఫెస్టివల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి యూదులపై ఇలాంటి దాడులు ఇదే చివరిసారి కాదు. గతంలో అంటే చరిత్రలో చూసుకుంటే యూదులపై అనేక సార్లు దాడులు జరిగాయి. అనేక అఘాయిత్యాలు జరిగాయి. ముఖ్యంగా హిట్లర్ కాలంలో అయితే ఏకంగా యూదులను గ్యాస్ ఛాంబర్‌లో పెట్టి మరీ వాళ్ళను చంపేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యూదులపై యాంటీ సెమిటిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ఇంకా రూపు మాపలేదు. అండ్ ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మతతత్వ భావాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు అని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా యూదులపై అబ్రహామిక్ మతాలు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళను మతం మార్చాలి, యూదులను పూర్తిగా అంతం చేయాలి అన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఇలాంటి దాడులకు పెద్ద ఎత్తున పాల్పడుతూనే ఉంటారు. అయితే జనరల్‌గా ఇలాంటి వాటిని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు వీటిని ముందుగానే గుర్తించి వీటి పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆస్ట్రేలియాలోని ఆల్బనీస్ ప్రభుత్వం, ముఖ్యంగా అక్కడ లేబర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఆల్బనీస్ ప్రభుత్వం ఇప్పటికీ యూదులపై జరుగుతున్న ఇలాంటి దాడులు లేదంటే ఈ ఉగ్రవాదం పట్ల చాలా సాఫ్ట్ భావనతో ఉంది అని అక్కడ రాజకీయాలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్‌గా ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఆస్ట్రేలియా మీడియా ఛానల్స్‌ను ఒక్కసారి పరిశీలిస్తే అందులో ఒక లేబర్ పార్టీ ఎంపీ లోలా మెక్కెవాయ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే ఉగ్రవాదుల పట్ల జస్ట్ మనం సామరస్యంగానే ఉండాలి. వాళ్ళను మతం కానీ లేదంటే వాళ్ళు చేసిన యాక్షన్ పట్ల వాళ్ళ మతం మొత్తాన్ని మనం టార్గెట్ చేయకూడదు. ఇది జస్ట్ చిన్న దాడిగానే మనం పరిగణించాలి. అంతే తప్ప ఇది యూదులపై జరిగిన దాడిగానో లేదంటే యాంటీ సెమిటిజంగానో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గుర్తించకూడదు. ఇది నార్మల్ ఉగ్రవాద దాడి. దీనికి మతానికి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ఆ ఎంపీ మాట్లాడారు. అంతేకాదు ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ తాజాగా దీనికి సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఉగ్రవాద దాడికి సంబంధించిన డీటెయిల్స్‌ను ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ఒక జర్నలిస్టు ఉండి ఆయనకు కీలక ప్రశ్నలను సంధించారు. మీరు ఇంకెన్నాళ్ళు ఈ విధంగా ఉగ్రవాదంపై చాలా మౌనాన్ని పాటిస్తూ ఉంటారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎప్పుడే యాక్షన్ తీసుకుంటారు అనే విధంగా ఆయన ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా మీరు పాలస్తీనాకు సపోర్ట్ చేశారు, పాలస్తీనాకు $25 మిలియన్ సహాయం చేశారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. మన ఆస్ట్రేలియాకు సంబంధించిన భావాలు అండ్ ఇజ్రాయెల్ భావాలు 2 ఈక్వల్‌గా ఉన్నా కూడా మీరు జస్ట్ మీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే పాలస్తీనాను సమర్థించారు. దీనివల్లనే మన దేశంలో ఇలాంటి అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. యాంటీ సెమిటిజం మరింత పెరిగిపోతూ ఉంది. దీనివల్ల మన దేశానికి చాలా నష్టం జరుగుతుంది అని డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్‌ను ప్రెస్ మీట్ వేదికగానే ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మీరు ఇలాంటి ఉగ్రవాద దాడులను చాలా
తక్కువ చేస్తే చూస్తూ ఉన్నారు. ఎవరైనా దీని గురించి మాట్లాడినా కూడా వాళ్ళను డౌన్ ప్లే చేస్తున్నారే తప్ప రియల్ థ్రెట్‌ను మీరు గుర్తించడం లేదు. ఈ రియల్ థ్రెట్‌ను గుర్తించేంత వరకు మన దేశంలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. అప్పటి వరకు మన దేశంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. ఈ దేశంలో శాంతి భద్రతల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం అనేది దొరకదు అని ఆ ప్రెస్ మీట్‌లోనే ఆయన నిలదీశారు. దీంతో యాంటనీ ఆల్బనీస్ ఒక కీలక ప్రకటన చేశారు. దీనిపై నేను మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తాను, ఒకసారి రివ్యూ చేసుకుంటాం అనే విధంగా ఆయన జస్ట్ కంటి తుడుపు చర్యగా మాట్లాడారే తప్ప నిజానికి ఈ లేబర్ పార్టీ అనేది మొత్తం లెఫ్ట్‌కు సంబంధించిన పార్టీ. దీనికి ఉగ్రవాదానికి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టే ఆ దేశంలో ఈ విధంగా జరుగుతున్నాయి అని అక్కడి ప్రజలు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియన్ రచయిత అయిన రబ్బీష్ మూలే అనే ఒక రచయిత ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే, జస్ట్ 6 నెలల క్రితమే నేను ఆస్ట్రేలియన్ జ్యూరీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాను. మన దేశంలో ఇలాంటి యాంటీ సెమిటిజంతో పాటు ఉగ్రవాద మూలాలు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని ఇప్పటి నుంచే అడ్డుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ప్రమాదంగా మారుతుంది అని 6 నెలల క్రితమే నేను హెచ్చరించగా నన్ను ఏకంగా డిస్మిస్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడులు జరగడానికి కూడా ఇవే కారణం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి. నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని మీరు తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి దాడులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అని ఒక రచయిత సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మైగ్రేషన్ను వాళ్ళు అలో చేస్తూ వచ్చారు. దీనివల్ల కూడా ఇలాంటి మైగ్రేటెడ్గా వచ్చిన పీపుల్ ఈ యాంటీ సెమిటిజాన్ని ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున పెంచి పోషిస్తూ ఉన్నారు అనే విధంగా అక్కడ ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఆల్బనీస్ ప్రభుత్వం మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇది జస్ట్ ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం అవుతుంది అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. మన దేశంలోనూ సేమ్ అలాంటి మూలాలే ఈ దేశంలో కూడా చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇలాంటి భావాలని మన దేశంలో పెంచి పోషించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. రీసెంట్గా మన దేశంలో పహల్గామ్ అటాక్ అయినప్పుడు ఉగ్రవాదానికి మతం లేదు అనే విధంగా చాలామంది మాట్లాడారు. ఉగ్రవాద దాడి జరుగుతున్న సమయంలోనే వాళ్ళు మతం అడిగి మరీ చంపిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలన్నీ కూడా ఉగ్రవాదానికి మతం లేదు, మీరు కావాలనే కార్నర్ చేస్తూ ఉన్నారు అనే విధంగా మాట్లాడారు. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన ఢిల్లీ బాంబ్ అటాక్లో కూడా చాలామంది ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో పాటు మన దేశంలో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అక్రమ వలసదారులను మన దేశం నుంచి తిప్పి పంపించాలి అని పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కూడా కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండి కూటమి పార్టీలు అన్నీ కూడా ఈ అక్రమ వలసదారులకు సపోర్ట్ చేసే విధంగా మన దేశంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వీలైనంత ఎక్కువగా వాళ్ళను కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి సరిగ్గా ఆస్ట్రేలియాలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో సరిగ్గా అలాంటి పరిస్థితులే మన ఇండియాలో ఉన్నాయి అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనిపై ప్రజలే ముందుగానే అవేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో ప్రజలు నేషనలిస్ట్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ఈ సమస్య చాలా వరకు తక్కువగా ఉంది. 2014 కంటే ముందు మనం ఒక్కసారి పరిశీలిస్తే మన దేశంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. కానీ 2014 తర్వాత ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు 11 ఏళ్లలో ఒక్కటంటే ఒక ఉగ్రవాద దాడి కశ్మీర్ బయట జరిగింది. ఇప్పటి వరకు ఉగ్రవాదం అనేది కశ్మీర్కు మాత్రమే పరిమితమైంది. సో ఇలాంటి స్ట్రాంగెస్ట్ పార్టీలను ఎన్నుకున్నప్పుడు మాత్రమే మన దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. అప్పుడే మన దేశంలోకి పెట్టుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నా కూడా ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మన దేశంలోని ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవిగా ఉండాలే తప్ప ఆస్ట్రేలియాలో లాగా ఉగ్రవాదం పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటే ఖచ్చితంగా అది ఆయా దేశాలకు పెను ప్రమాదంగా మారుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.